ఈ హాస్పిటల్ పెట్టి మీలాంటి డాక్టర్స్ కి ఎందరికో లైఫ్ ఇచ్చినా మా నాన్నకి కష్టం వస్తే మీరెవరూ ఆయన గురించి ఆలోచించరా? ఆయన ఈ పరిస్థితుల్లో చూసి కూడా ఫీజు కడితే గాని ట్రీట్మెంట్ చేయను అంటున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుంది. మా చేతుల్లో ఏముందమ్మా, మేం జీతాలు తీసుకుని పనిచేశాం. అప్పుడు ఆయన జీతం ఇస్తే ఆయన మాట విన్నాం. అలాగే ఇప్పుడు మేడం మాట వినాల్సిందే. కాదంటే మా ఉద్యోగాలు పోతాయి. అదిగోండి మేడం గారు వస్తున్నారు. కావాలంటే మీరు మాట్లాడండి. ఏంటి డాక్టర్, పేషెంట్స్ ని చూడకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఎవరు వీళ్ళు? ఏంటి న్యూసెన్స్ ఇక్కడ? ఏమన్నారు? ఏంటి న్యూసెన్సా? మేము ఎవరమా? ఏంటి కోమలి ఇది? డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయమని చెప్పి అడిగితే నీ పేరు చెప్తున్నారు. అవును, నేనే చెప్పాను. ఫ్రీగా చేయటానికి ఇక్కడ మేమేవి ధర్మసత్రం నడపడం లేదు. ట్రీట్మెంట్ జరగాలంటే డబ్బులు కట్టండి, లేదంటే తీసుకెళ్ళిపోండి. అమ్మగారు, మీరు కావాలని ఇలా చేస్తున్నానని అర్థమైపోయింది. ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నాన్నకి సర్జరీ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాళ్ళు మళ్ళీ ఎప్పటికీ రాకపోవచ్చు. కాళ్ళు రాకపోతే ఏంటి, అసలు ప్రాణాలే పోతే నాకేంటి? కోమలి, ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుస్తూనే ఉంది. హాస్పిటల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి, లేదంటే తీసుకుపోండి. ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు కోమలి? నీ రక్తం పంచుకు పుట్టిన మీ అన్నయ్య నిన్ను కన్న బిడ్డలా చూసుకున్నారు. నేనిచ్చిన మాటకి కట్టుబడి ఆస్తి మొత్తం నీ పేరున రాశారు. అలాంటిది ఆయన నీ పరిస్థితుల్లో చూసి కూడా కొంచెం కూడా జాలి కలగడం లేదంటే నేను ఏమనుకోవాలమ్మా? నీకిష్టం వచ్చిందనుకో, నాకేం నష్టం లేదు. డాక్టర్, 1 hour టైం. అమ్మా! 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 అంతా నా కర్మమ్మా. నేను చేసుకున్నదే నాకు శాపమై తగులుతోంది. అయ్యో అమ్మా! ఇలాంటి మనుషులని తెలియక మాటిచ్చాను.
ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద రాయించాను. చివరికి ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి చూడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా ఏడవద్దు, ఏడవద్దు. మన హాస్పిటల్ అన్న హడావిడిలో డబ్బులు అరేంజ్ చేసుకోలేదు, కానీ మన దగ్గర డబ్బులు లేక కాదు. ఇప్పుడే డబ్బులు కడదాం, వెంటనే ట్రీట్మెంట్ మొదలవుతుంది. నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. నేను ఇప్పుడే వస్తాను. ఉండు. హలో మృదులా. హలో మధు గారు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. చెప్పు మృదులా. వన్ నా టైం. డబ్బులు కడితే ట్రీట్మెంట్ చేయండి, లేదంటే ఐసీయూలో పేషెంట్ని తీసుకెళ్లి బయటపడేయండి. అరే, ఇంత జరుగుతుంటే మరి నాకెందుకు చెప్పలేదు మృదులా? మావయ్యకి ఆపరేషన్ చేయబోతున్నట్టు కూడా నాకెందుకు చెప్పలేదు? అంతా హడావిడిలో జరిగిపోయిందిలేండి. ముందు ట్రీట్మెంట్ గురించి ఆలోచించండి. మీ అకౌంట్లో ఎంత డబ్బులున్నాయి? ఒక 5 lakhs పైన ఉంటాయి. వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేయండి. నా దగ్గర కూడా 5 లక్షలు ఉన్నాయి. ఇంకో 10 లక్షలు కావాలి. దానికి టెన్షన్ ఎందుకు? అమ్మని అడుగుదాం. వద్దు మధు గారు, అమ్మగారు ఆరోగ్యం బాగలేదు. సడన్ గా ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. పైగా మన ఇంట్లో గొడవలు తెలిస్తే ఇక్కడ అమ్మ నాన్న ఇంకా టెన్షన్ పడతారు. పోనీ ఒక పని చేయండి, నా బీరువాలో నగలున్నాయి కదా, అవన్నీ తీసుకురండి. ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం. సరిపోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? మీరు వెంటనే బయలుదేరండి మధు గారు. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే, వచ్చేయండి.
మధుగారు వచ్చారా? నగలు తాకట్టు పెట్టారు కదా? పెట్టాను మృదుల, కానీ 6 లక్షలే వచ్చాయి. లక్షలా? 10 లక్షలు ఆల్రెడీ కట్టేశాం. ఈ 6 లక్షలు కడితే ఇంకో 4 లక్షలు అవసరం అవుతాయి. ఇంకా 4 లక్షలా? ఎవరిని అడుగుదాం? అమ్మని అడుగుదామంటే నువ్వేమో వద్దంటున్నావు. ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అంత డబ్బు ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి మృదుల? ఇప్పుడు ఎలా మధు గారు? పూర్తిగా డబ్బులు కట్టందే ట్రీట్మెంట్ చేయమని మొండి పట్టుకుని కూర్చున్నారు. డాక్టర్లేమో తొందరగా చేయాలంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది చాలా దారుణం మృదుల. ఇదే హాస్పిటల్లో ఎంతమందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించుంటారో తెలుసా? కానీ చివరికి ఆయన కట్టుకున్న కోటలోనే ఆయనకే చోటు లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు. ఒకసారి పిన్నితో నేను మాట్లాడతాను మృదుల. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటుంది. నేను మాట్లాడితే కాదందు. వద్దు మధు గారు. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే కాళ్ళు పొట్టిగా రావంటే కాళ్ళు పోతే ప్రాణాలు పోతే మాకేంటని తోడబుట్టిన అన్నయ్యని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు మీ మాటలు వింటుందని ఎలా అనుకుంటున్నారు? ఇంకా మాటలు అనిపించుకుని బాధపడ్డం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. పిన్ని ఇంత రాక్షసంగా ఎలా మారింది? ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ సంగతి తర్వాత. ఇప్పుడు వెంటనే 4 లక్షలు కావాలి. టైం లేదు మధు గారు. ఎలా? మానసి ఏం చేస్తున్నావు? తీసుకో బాబా. మానసి ఏంటిది? తీసుకో బాబా. తీసుకుపోయి వెంటనే పైసలు తీసుకురా. మానసి మృదుల, ఇవన్నీ ఎందుకు మానసి? ఎలాగోలా డబ్బులు సర్దుతాం కదా. నువ్వు నీ ఒంటి మీద నగలన్నీ ఇచ్చేయచ్చు, కానీ నేనేమి చేయకూడదు కదా. పెంచినందుకు నువ్వే మొత్తం రుణం తీర్చేసుకుంటే కన్నందుకు కొంచెం రుణమైనా నేను తీర్చుకోకూడదా? నాన్నట్లా చూస్తుంటే భయమైతుంది మృదుల. ఎంత జరిగినా నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నాన్నకేం కాలేదు మనసి. కొంచెం కళ్ళు తిరిగి కింద పడితే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఎలాగో ట్రీట్మెంట్ చేయాలనుకున్నాం కదా. ఇదిగో డబ్బులు కట్టేస్తే ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. తర్వాత మంచిగా అవుతుంది కదా. అవుతుంది మనసి. ఎప్పటిలాగే మంచిగా నడుస్తారు. ఇక చక్రాల గురించి అవసరమే ఉండదు. నువ్వు ఏడవద్దు. నన్ను ఏడవద్దని చెప్పి నువ్వు ఏడుస్తున్నావేందే? అసలు మన నాన్నకి ఎందుకు పరిస్థితి వచ్చింది మానసి?
ఎవరికేం అన్యాయం చేశారు? హా, సరిపోయింది. ఒకరిని ఓదారుస్తూ ఇంకొకరు ఏడుస్తున్నారా? అయినా ఇంతలా ప్రేమించే కూతుళ్ళుండగా మామయ్యకి ఏమవుతుంది చెప్పండి? నేను వెళ్ళి డబ్బులు తెస్తా గానీ అక్కడ అత్తయ్య ఒక్కతే బాధపడుతుంటారు. వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అట్లనే బావా, రాల్దా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇంకో 4 లక్షల పెండింగ్ ఉంది. అది కూడా కాసేపట్లో కట్టేస్తాం. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నో డాక్టర్. డాక్టర్, ఒక్క పైసా కూడా పెండింగ్ ఉన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తున్నది చాలా తప్పు ప్రజ్వల. టైం చూసి ఆడుకుంటున్నావు గాని 4 లక్షలు కట్టే స్తోమత మాకు లేదా? నీకు ఎంత స్తోమతైనా ఉండనే నాకనవసరం. నాకు కావాల్సింది డబ్బు. అది కడితేనే నీకు ట్రీట్మెంట్. ఏందత్తా ఇది? నువ్వు పక్కనే ఉండి అంత చేస్తున్నావా? అసలు ఏం అన్యాయం చేసినవని ఇట్లా చేస్తున్నావు? నీ తోడు పుట్టినాడు నీకు శత్రువైపోయిందా? మానసి, వీళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు మనతో మాట్లాడే అర్హత కూడా వీళ్ళకలేదు. మీకు కావాల్సింది డబ్బే కదా, కట్టా. ఇదిగో చూసుకోండి రిసిప్ట్. ఇంకా చూస్తారండి డాక్టర్, వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అసలు నువ్వు మనిషివా రాక్షసివా? అవతల మామయ్యకి ట్రీట్మెంట్ జరగాల్సిన టైంలో ఇంత దారుణంగా ఆడుకుంటావా? అసలు మా కుటుంబ విషయాల్లో కలగ చేసుకోవడానికి నువ్వెవరు? నా మేరకోడలురా. నాకు సంబంధించి సరియుకి సంబంధించిన ఏ విషయాల్లోనైనా సరే తను కలగజేసుకుంటుంది. తనకి ఫుల్ రైట్స్ నేనిచ్చాను. నీకేమైనా అభ్యంతరమా? అంటే మాకన్నా నీకు తనే ఎక్కువైపోయిందా పిన్ని? అవునరా, తానే ఎక్కువ. సరియు కల జరిగాక మీలో ఎవ్వరైనా సరియు కోసం కొంచెమైనా ఆలోచించారా? లేదు. ఇంకా దానికి అలా జరిగింది మంచిదే అని సంబరపడిన వాళ్ళే ఎక్కువ. కానీ తను సరియు కోసం అమెరికా నుంచి వచ్చేసిందిరా. తనని చూసుకుంటుంది. ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తుంది. తనే నాకు ఎక్కువ. అవును పిన్ని, నీకు తోడబుట్టిన అన్నయ్య కన్నా తనే ఎక్కువ కదా. కానీ తాతయ్య పోయాక కూడా నిన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు కదా, అందుకు మామయ్యకి ఇలా కావాల్సిందే. నీ కూతురు ఏడిస్తే చూడలేక ఆస్తి మొత్తం రాసిచ్చారు కదా, అందుకు మామయ్యకి ఇలా కావాల్సిందే. మధు గారు, వద్దు, వదిలేయండి. మృదుల,
చేసిన పాపం ఊరికే పోదు పిన్ని. మీరు అనుభవిస్తారు. వద్దు మధు, పొరపాటున మన ఉసురు తగిలి వాళ్ళకేదన్నా జరిగినా మళ్ళీ మీ మావయ్య బాధపడతారు. వాళ్ళు మనల్ని శత్రువులా చూస్తున్నా మీ మావయ్య మాత్రం చెల్లెలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నారు. వాళ్ళని సంతోషంగానే ఉండని, సుఖపడినే. ఈ ఆపరేషన్ సక్సెస్ అయి ఆయన క్షేమంగా బయటికొస్తే అంతే చాలయ్యా.